జాతకాలు చూస్తారంటే మన యొక్క ఇండియన్ కస్టమ్ ట్రెడిషన్ ప్రాక్టీస్లో పర్సనాలిటీని జాతకాల రూపంలో చెప్పేవాళ్ళు. అంటే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సైకియాట్రీ అని ఒక డాక్టర్ వెంకోబరావు గారని సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ అండి. ఆయన ఎప్పుడో 1980s ఒక జర్నల్లో రాయడం జరిగింది. మన వ్యవస్థలో కూడా మన యొక్క కల్చర్లో, రిలీజన్లో కూడా ఈ యొక్క పర్సనాలిటీస్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగిందండి. ఆ పర్సనాలిటీస్ గురించి తెలియపరుచుకునే దానికోసం పొంతనలు కుదరలేదు. అంటే వీళ్ళకున్నటువంటి వీళ్ళకున్న క్రైటీరియాస్ కుదరడం లేదు. ఈయన అంటే రాక్షస గణము దైవగణము, ఈవిడ రాక్షస గణము. దైవగణానికి రాక్షస గణానికి పొంతన కుదరదు. దట్స్ ఎ నేచురల్. అంటే ఈ గణాంకాలు వాళ్ళు చేసేటువంటి విధానాల్లో గమనిస్తే అది ఒక రకం పర్సనాలిటీ ఎవాల్యుయేషన్స్ అంటారు. వాళ్ళ యొక్క మూర్తిమత్త విధానం. అంటే ఈ రాశిలో ఈ టైంలో పుట్టిన వ్యక్తికి ఈ రకమైన లక్షణాలు ఉంటాయనేది ఎప్పుడో స్క్రిప్ట్స్లో రాయడం జరిగింది. దాన్ని వీళ్ళు గణాంకాల రూపంలో చూస్తారు. ఇప్పుడు మేమేం చేస్తాం? పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తాం. పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ కలిగిన వ్యక్తి కంపాటబుల్గా ఉంటుందో చెప్తాం. ఫ్రీ మ్యారిటల్ కంపాటబిలిటీ కూడా చెప్పచ్చు. అదే దాంట్లో ఉంది. కానీ వాళ్ళు చెప్పే విధం స్పిరిచువల్ అలాగా ఉంటుంది. మేము చెప్పేది శాస్త్రీయంగాను ఒక టెస్ట్ ద్వారా చెప్తాం. అంటే ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఎంతవరకు సక్సెస్ అనేది వీ కెనాట్ మెజర్ ఇట్. ఎందుకు చాలామంది అంటారు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఫెయిల్ అయినాం, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఫెయిల్ అయినాం, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. ఏంటి ఏ మ్యారేజ్ చేసుకునే నీ మనస్తత్వాన్ని అయితే మ్యారేజ్ చేసుకోలేం కదా. నీ మనస్తత్వం అయితే డిటర్మిన్ చేస్తుంది లైఫ్. నీ యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీస్ డిటర్మిన్ చేస్తాయి. మీకున్నటువంటి ఆలోచన తీరు మార్పు అనేది చేస్తుంది. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ అ డైనమిక్ సిస్టమ్. అంటే మనిషి మారుతూనే ఉంటాడు. ఉదాహరణకి నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఎప్పుడు తొందరగా పెద్దవాడిని అవుతానా, అందరికీ నేను పని చేయకుండా ఉంటాను కదా, భారం లేకుండా ఉంటాను, అందరూ నన్ను అడుగుతున్నారు అంటాం. పెద్ద అయితే ఇంకొక రకమైన సమస్య వస్తుంది, ఇంకొక పెద్ద అయితే ఇంకొక రకమైన సమస్య వస్తుంది. అంటే లైఫ్ ఈజ్ ఎవ్రీ టైమ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్.